నువ్వు దమ్ము ధైర్యం ఉంటే మెడికల్ కాలేజ్ పద్ధతి స్టార్ట్ చేయి. అప్పుడు నువ్వు మొగుడంటాం మేము ఆదోని ఎప్పుడైనా కానీ మొగుడు అని చెప్తాం నీకు. కబద్దార్, విరపక్షన్న గోటి కాలికని నువ్వు ఉద్ది కావు. నువ్వు విరపక్షన్న గురించి నువ్వు పీకుతావంటే ఆదోని ప్రజలను చిట్టికేసి చెప్తున్నా. కబద్దార్, నీకు పార్సాద్ గారు ఆదోని ప్రజలు నిన్ను ఏం పీకాలని పీకుతారు. రాబోయే రోజుల్లో తొందరలోనే ఉంది, ఆదోని ప్రజలు పీకుతారు. ఈరోజు ఆదోనిలో కానీ అభివృద్ధి నువ్వు మెడికల్ కాలేజ్ ఎందుకు ఆగింది తెలుసా? మెడికల్ కాలేజ్ మాకు ప్రియతమ నాయకులు సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు అక్కడ బైపాస్ 3 బిట్లు బైపాస్ కంప్లీట్ చేసింది. రాజశేఖర టైంలో 2 బిట్లు వచ్చింది. లాస్ట్ టైం జగనన్న గవర్నమెంట్లో బైపాస్ కంప్లీట్ పనులు జరుగుతున్నాయి. మెడికల్ కాలేజ్ వచ్చింది, డిగ్రీ కాలేజ్ వచ్చింది, 100 పడకల ఆసుపత్రి వచ్చింది. మళ్ళీ ఇవన్నీ మా ప్రియతమ సాయిప్రసాద్ రెడ్డి అన్న గారి కృషితో వచ్చింది. మళ్ళీ నువ్వేం చేసినావు? ఈరోజు నీ పర్సెంటేజ్ కోసం అన్నీ ఆపినావు. మాకు తెలుదా? సొంతం మీ బీజేపీ నాయకులే బీజేపీ మహిళలు నిన్ను తిడుతున్నారు. ఎందుకు పంపించినారు అబ్బాయి? ఈయనకి మీసం లేదు, టికెట్ ఎవరు ఇచ్చినారు ఈయనకి, ఎందుకు పంపించినారు ఈయనకి అని పంపించినారు. మేము చెప్పరాదు నిన్ను, అన్ని విధాలుగా తెలుసు. నువ్వు ఇస్తే ఏదో జోలో పెట్టుకొని పోయారు కానీ ఆదోన్లో ఏం చేసే నువ్వు రాలేదు. బతికినోళ్ళని చంపుతావు, నువ్వు బతికినోళ్ళు చంపి రిజిస్ట్రేషన్ చేపిస్తావు, బతికినోళ్ళ ఆధార్ కార్డు చేంజ్ చేసి రిజిస్ట్రేషన్ చేపిస్తావు. ఏ దాంట్లో కమిషనే. ప్రతి నెల వైన్ షాప్కి ₹1,00,000 కమిషనే, ప్రతి నెల బార్కి ₹1,50,000 నీకు కమిషన్ ఇవ్వాలా. ఈరోజు మెడికల్ మా నాయకుల గురించి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకుల గురించి కానీ కబద్దార్ పార్థసారథి గారు నువ్వు మాట్లాడితే నిన్ను ఆదోని నుంచి తరిమి కొట్టే కానీ మేము సిద్ధంగా ఉన్నాము. మా నాయకులు పిలిపిస్తానే మేము ధైర్యంగా చెప్తున్నాం. ఈరోజు నీకు నువ్వు ఒక సర్వసభ్య సమావేశంలో నువ్వు పీకలేమంటావా? నువ్వేం పీకినావు? వీడు ఆదోనిలో వచ్చి నువ్వు సొంతంగా నువ్వు ప్రైవేటంగా నీ ఫ్యామిలీకి నువ్వు హామీ ఇచ్చినావు కదా. నువ్వు ఫ్యామిలీని తీసుకున్నాడు. సెంట్రల్లో మా ఎమ్మెల్యే నా 56 వాటి సెట్లు శాంక్షన్ చేయించినాడు. ఇదే మీ సర్వసభ్య సమావేశంలో మీ మినిస్టర్తోనా కలెక్టర్తోనా అందరితో కొట్లాడి ఇదే ఆలూరు నియోజకవర్గంలో విరూపాక్షన్న అదే మా సొంత మండలము ఆస్పర్ మండలము కరువు మండలంగా ప్రకటించినాడు. మరి ఇదే ఆలూరు నియోజకవర్గంలో అత్యధిక పట్టిన వర్గాలు ఈరోజు కంది పంట అయితేనేమి, పత్తి అయితేనేమి, ఆమ్దాలు అయితేనేమి, ఆదోని నియోజకవర్గంలో గుడ్లు అయితేనేమి ఇంత అత్యధిక వచ్చిన వర్షాలకు ఎక్కువ దెబ్బతిన్న పంట ఆదోని నియోజకవర్గము. నీకు సెంట్రల్లో అంతా ఇంత ఉందన్నావు కదా పార్థసారథి గారు, సెంట్రల్లో అంతా ఇంత ఉన్నావు కదా. మరి కరువు మండలంగా ఎందుకు ప్రకటించుకోలేకపోయినావు నువ్వు? నీకు దమ్ము ధైర్యం అంటే కరువు మండలంగా ఎందుకు ప్రకటించలేవు నువ్వు? నువ్వు అడుగుతున్నావు కదా, నువ్వు దమ్ము ధైర్యం ఉంటే గతం 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 అన్ని చెప్తున్నాం లెక్కతో సహా. నీకు దమ్ముంటే రా. ఆర్ట్స్ కాలేజ్కి వస్తావా, శ్రీనివాస భాష సెంటర్కి వస్తావా, ఎంలో ట్రైనింగ్కి వస్తావా? నీకు దమ్ముంటే రా, నేను వస్తా. మా ఎమ్మెల్యేలుగానే వద్దు నీకు, నేను ఒక్కడే చాలు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆదోనిలో సాయన్న వద్దు, ఆలూరులో విరపక్షాన్ని వద్దు. నువ్వు మొగడు అయితే నువ్వు దమ్ము ఉంటే రా, నేను వస్తా. నేను లెక్క చెప్తానికి. వాళ్ళ స్థాయి ఏంటి వరకు? వాళ్ళు ఈరోజు ప్రజాసేవకి కట్టుబడి ఉన్నారు. నువ్వు నమ్మతాలేదు. నీకు ప్రజాసేవలో ప్రజానాయకులు విరపక్షంగా అర్జునుడు ఆలూరు నియోజకవర్గంలో ప్రజల్లో పుట్టుకొచ్చిన నాయకుడు నువ్వు. అంత మంచి వ్యక్తి నాయకుని నువ్వు ఏం పీకినావంటావు నువ్వు? ఈరోజు నువ్వు గతంలో దేవునికొండ కావచ్చు, చిప్పిగిరి కావచ్చు, ఆలేరు కావచ్చు అట్టడకబడిన ఫ్యాక్షన్తో రక్తం పొడిచిన మండలాలు ఇవి. ఈరోజు రాజశేఖర రెడ్డి అన్న 2004లో అందరినీ తీసుకొచ్చి ఈరోజు సస్యశ్యామలు చేయింది. సస్యశ్యామలమైంది. ఈరోజు దేవునికొండ కావచ్చు, చిప్పిగిరి కావచ్చు, ఆలూరు కావచ్చు. ఈరోజు అందరినీ తానే మాకు నీళ్ళు వచ్చినాయి. గప్పటి మట్టి ఎత్తేసినా నువ్వు సర్వసభ్య సమావేశం అంటావు కదా. నువ్వు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే పార్థసారథి గారు, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు మొగను అయితే ఈ అందరినీ కాలం ఎవరు చేసినారు నువ్వు చెప్పు. నేను శ్రీనివాస సర్కిల్లో వస్తా. కబద్దార్, ఇంకోసారి మా నాయకుల గురించి మాట్లాడితే నీ కథ వేరే ఉంటుంది. నువ్వేం హామీలు ఇచ్చినావో ఎన్నికల్లో అవి అమలు చేయి. రాజకీయంగా మాట్లాడదాం. వ్యక్తిగతంగా మాట్లాడితే కబద్దార్ పార్థసారథి గారు, నేను చెప్తున్నా. గంపడు మట్టి ఎత్తేలేవన్నావు కదా. ఈరోజు శ్రీశైలం నుంచి శ్రీకాకుళం వరకు నీళ్ళు అందించిన గత ప్రభుత్వం మాది. వైఎస్ఆర్ కుటుంబం ప్రాజెక్టులు కట్టాలన్నా, ప్రాజెక్టులు ప్రజలకు నీళ్ళు ఇవ్వాలన్నా, తాగునీరు ఇవ్వాలన్నా, సాగునీరు ఇవ్వాలన్నా. ఈరోజు ఆలూరు నియోజకవర్గం తరఫున మొన్న జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆదోని ఎమ్మెల్యే మాట్లాడిన తీరుని ఈరోజు
ఆలూరు నియోజకవర్గం ఎస్ఎస్ఎల్ నాయకులుగా నేను ఖండిస్తున్నా. కానీ మొన్న మాట్లాడిన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు, మా ఎమ్మెల్యే చిప్పిగిరి విరూపాక్షన్న ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే సర్వసభ్య సమావేశంలో మన కలెక్టర్ గారు కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఇరిగేషన్ మినిస్టర్ కావచ్చు, అందరూ కావచ్చు, అక్కడ అందరూ పాల్గొనడం జరిగింది. కానీ ఆలూరు నియోజకవర్గంలో ఉండే సమస్యలపైన ఆలూరు మా ఎమ్మెల్యే గారు కొన్ని ప్రస్తావనలు మాట్లాడినారు. అక్కడ అయ్యా మా నియోజకవర్గంలో అత్తడిపడిన వర్గము ఆలూరు నియోజకవర్గము ఎత్తడిపడిన నియోజకవర్గం కాబట్టి తాగునీరు సాగునీరు చాలా ఇబ్బంది ఉంది. కానీ తాగునీరు చాలా కొన్ని గ్రామాల్లో ఇబ్బంది ఉందని కలెక్టర్ గారికి వినిపించుకున్న సమయంలో, కానీ ఈ ఆలూరు సమస్యల గురించి మా అన్న విరూపాక్షన్న మాట్లాడే సమయంలో ఆదోని ఎమ్మెల్యే అక్కడ జోక్యం చేసుకొని ఈ కూటమి నాయకులు కానీ కూటమి ప్రభుత్వం నాయకులు కానీ అందరూ కానీ మా ఆలూరు తరపున మాట్లాడే జిల్లా పరిషత్తులో మా విరూపాక్షన్న పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమైన విషయం ఇది. ఈరోజు నేను మీడియా ముందుకి రావడం ఒకటే కారణం. ఎందుకంటే ఈయన అన్నాడు, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు, మీరు గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉంది, మీరు ఏం పీకినారని ఈరోజు మాట్లాడతారనే విధంగా మాట్లాడినారు ఈయన పార్థసారథి గారికి. పార్థసారథి గారికి ఒకటే మేము సూచన చేస్తున్నాం నీకు, గతంలో మేము ఇచ్చిన 2019 నుంచి 2024 వరకు ఏమైతే హామీలు ఇచ్చినారో మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు అసెంబ్లీలో మాకు మైక్ ఇకపోతే బయటకు వచ్చి 3680 కిలోమీటర్లు పాదయాత్ర చేసి జనాలకి ఒక నవరత్నాలుగా ఒక మేనిఫెస్టో తయారు చేసి నన్ను గెలిపిస్తే ఈ పథకాలన్నీ అమలు చేస్తానని ప్రతి పల్లె నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నీకు. అదే సందర్భంగా ఇదే ఎన్నైతే హామీలు ఇచ్చినాడో దాదాపుగా 120 హామీలు ఇచ్చినాడు నీకు. 120 హామీల్లో చెప్పుకొని అన్ని అమలు చేసిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. కానీ గతంలో గురించి ఈయన మాట్లాడుతున్నారు పార్థసారథి గారు, గతంలో మేము చేసినవి చెప్తా, కానీ ప్రజెంట్గా మీరు వచ్చి దాదాపుగా 10 నెలలు అవుతుంది ప్రభుత్వంలో వచ్చి నీకు మీరు ఆ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి మా ఎమ్మెల్యే గురించి మాట్లాడినాడు. మా ఎమ్మెల్యే విరూపాక్షన్న ప్రజల్లో పుట్టుకొచ్చిన నాయకుడు. ఆలూరు నియోజకవర్గంలో వైసీపీ గవర్నమెంట్లో ఆలూరు నియోజకవర్గానికి ఒక బీసీలకి పెద్దపీట వేసి 5 సంవత్సరాలుగా మంత్రి పదవి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. నువ్వు అట్లాంటి అవకాశం ఇచ్చిన నాయకుడిని, పార్టీని అందరినీ విమర్శిస్తున్నావు నువ్వు. కానీ మాకెందుకు బాధ ఇస్తుందంటే ఈరోజు నువ్వు నమ్మతావులే, మేము అడుగుతున్నాం నిన్ను, సూటిగా ఒకటే అడుగుతున్నాం నీకు. నేను ఇచ్చిన హామీల గురించి మేము చెప్తున్నాం, మీరు ఇచ్చిన హామీల గురించి మీరు చెప్పండి. పార్థసారథి గారికి ఒకటే మాట చెప్తున్నాం, 2019లో మేనిఫెస్టో మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను చూపించి 2019 నుంచి 2024 వరకు మేము లెక్కతో సహా చెప్తున్నాం నీకు దమ్ము ధైర్యం ఉంటే 10 నెలలు నువ్వు ఎమ్మెల్యేగా గెలిచినావు కదా ఆదోని నియోజకవర్గంలో. మేము చెప్తున్నాం, ఒకవేళ రైతు భరోసా అయితేనేమి, నాడు నేడు అయితేనేమి, జగనన్న విద్య దీవెన అయితేనేమి, జగనన్న విదేశ విద్య అయితేనేమి, అమ్మ ఒడి అయితేనేమి, ఈ రోజు ఎన్నో కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి పార్టీలకు అతీతంగా ఈ రోజు నాకు ఓటేయకున్నా పర్వాలేదు, అర్హత ఉంటే ప్రతి కుటుంబానికి పథకాలు చెందాలనే కాన్సెప్ట్ తో జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి వాలంటీర్ని పెట్టి పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు గతంలో ఏం పీకినారని. కానీ మేము చెప్తున్నాం, గతంలో ఏం మేము చేసినామని మేము చెప్తున్నాం. ఈరోజు రైతు భరోసా కావచ్చు, అమ్మ ఒడి కావచ్చు, నాడు నేడు కావచ్చు, విదేశ విద్య కావచ్చు, లేకుంటే విద్యా దీవెన కావచ్చు, జగన్ ఆసరా కావచ్చు, 108 అంబులెన్స్ కావచ్చు, 108 కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, లేకుంటే ఎన్నో పథకాలు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఈరోజు మాకు చెప్పే కానీ ఈరోజు జగనన్న ఇన్ని చేస్తాడని మీ కళలో కానీ ఊహించలేదు. కానీ ఈరోజు మా పార్టీ గురించి కానీ, మా అధినేత గురించి కానీ, మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గురించి కానీ, మా ఎమ్మెల్యే ప్రియతమ నాయకుడు విరూపాక్షన్న గురించి కానీ నువ్వు మాట్లాడిన తీరు చాలా బాధేస్తుంది. నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలి పార్థసారథి గారు. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
మిమ్మల్ని ఖబర్దార్. మేము ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు మీడియా మూలకంగా మేము వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి ఏంటంటే, నువ్వు ఏం పీకినావని మా ఎమ్మెల్యే అన్నావు కదా, నువ్వేం పీకినావయ్యా? ఆదోన్లో 10 నెలలైంది నువ్వు వచ్చి, నువ్వేం పీకినావు? మేము చెప్పినావు కదా మేము చేసిన పథకాలన్నీ, నువ్వేం పీకినావో నువ్వు చెప్పు.